నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. భారతదేశ రక్షణ రంగంలో ఒక కొత్త శకం మొదలైంది. ఐఎన్ఎస్ అరిహంత్, అరిగాత్, అరిదామన్ ఈ మూడు పేర్లు వింటేనే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ గుండెలో రైలు పరిగెడుతున్నాయి. సముద్ర గర్భం నుంచి అణుబాంబులను ప్రయోగించగల భారత్ సామర్థ్యం శత్రువుల లెక్కలను ఎలా మారుస్తుందో ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. హిందూ మహాసముద్రంలో భారత్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఆకాశం, భూమి, ఇప్పుడు నీటి అడుగు నుంచి కూడా అణుదాడులు చేయగల న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యాన్ని భారత్ సంపాదించింది. అరిహంత్ శ్రేణికి చెందిన అణు జలంతర్గాములు సముద్రపు లోతుల్లో నిశ్శబ్దంగా ఉంటూ శత్రువుల కళ్లు కప్పి ఏ క్షణమైనా విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ చూసి చైనాకు ఇప్పుడు మతిపోవాల్సిందే. ఐఎన్ఎస్ అరిహంత్ ఇప్పటికే సత్తా చాటుతుండగా ఇప్పుడు ఐఎన్ఎస్ అరిఘాత్, రాబోతున్న అరిధామన్ ఈ జలంతర్గాములో భారతదేశ సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని అమాంతం పెంచేశాయి. అంటే శత్రువు ఒకవేళ మనపై అణుదాడి చేసినా సముద్రం లోపల దాగి ఉన్న ఈ జలంతర్గాములు తిరిగి శత్రువును నామరూపాలు లేకుండా తుడిచిపెట్టగలవు. ముఖ్యంగా అరిధామన్ జలంతర్గామిలో ఉండే K4 మిసైళ్లు దాదాపు 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు. అంటే బంగాళాఖాతం నుంచి ప్రయోగిస్తే చైనాలోని ప్రధాన నగరాలు భారత్ గురిలో ఉన్నట్టే. వీరి స్కెచ్ అదిరిపోయిందని రక్షణ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని పెంచుకోవాలని చూస్తున్న వేళ భారత్ తన అణుశక్తితో ఆ ప్రయత్నాలకు చెక్మేట్ పెట్టింది. పాకిస్తాన్ నౌకాదళం అయితే భారత్ ఎదుట కనీసం నిలబడే పరిస్థితి కూడా లేదు. ఈ జలంతర్గాములు కేవలం యుద్ధ నౌకలు మాత్రమే కాదు, ఇవి సముద్రం లోపల తిరుగుతున్న అగ్నిపర్వతాలు. శత్రువు అడుగు వేయాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని భారత్ కల్పించింది. డ్రాగన్ గర్వం అణిచేలా భారత్ చేస్తున్న ఈ సముద్ర గర్జన చూస్తుంటే సీన్ మొత్తం రివర్స్ అవుతోందని క్లియర్ గా అర్థమవుతోంది. ఒకప్పుడు కేవలం అగ్రరాజ్యాలకే పరిమితమైన ఈ టెక్నాలజీని భారత్ సొంతంగా అభివృద్ధి చేసి అగ్రరాజ్యాల సరస నిలబడింది. ఇప్పుడు మన సముద్ర సరిహద్దుల వైపు చూడాలంటే శత్రువుకు చెమటలు పట్టాల్సిందే. భారత నావికాదళం సాధించిన ఈ విజయం దేశ భద్రతకు ఒక కొండంత అండ.